హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేనైతే ఈరోజు 6 to 10 వరకు ఏమేం పనులు చేసుకుంటానో అవి మీకు చూపించాలనుకుంటున్నానండి. నేనైతే ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే లేస్తానండి. మా పాపకి 9కి అండి స్కూలు. 6 o'clockకి లేస్తే నాకు వర్క్ అంతా అవుద్ది. ఇంకా తర్వాత తను వెళ్ళాక మిగతా పనులు చేసుకుంటానండి. టైం 6 అవుతున్నా కానీ ఇంకా తెల్లవారనే లేదండి. ఇక ఉదయాన్నే అయితే బాగా చలి పెడుతుందండి. ఇక నేనైతే అంతా ఊడ్చేసుకొని ఇలా పైప్తో వాటర్ కొట్టేస్తానండి. కానీ పేడతో జల్లుకొని ముగ్గు వేసుకుంటే ఇంటి ముందర చాలా బాగుంటుంది కదా అండి, చూడ్డానికి కూడా. కానీ ఇక్కడ పేడ దొరకదు కదా, ఇక పేడ కోసం అయితే ఇంకా అటు ఇటు వెళ్ళలేం కదా అండి. అందుకనే ఇలా తప్పనట్టు ఇక పైప్తో వాటర్ కొట్టేసుకొని ముగ్గు వేసుకుంటున్నాను. నాకైతే పెద్ద పెద్ద ముగ్గులు ఏం రావండి, ఏదో సింపుల్గా వేస్తాను. మాకు ఇంటి ముందర కూడా ముగ్గు వేయడానికి ప్లేస్ అనేది సరిగ్గా ఉండదండి. ముగ్గు వేసుకోవడానికని నేను కొంచెం గచ్చు చేయించుకున్నాను. కానీ అటు ఇటు బండ్లు తిరుగుతాయి కదా, ఆ గచ్చంతా పగిలిపోయి కొంచెమే మిగిలిపోయిందండి. మాకు కూడా రోడ్లు వస్తే బాగుంటుంది. రోడ్లు వస్తే మాత్రం మంచిగా ఇంటి ముందర మంచి మంచి ముగ్గులు వేసుకోవచ్చు కదా అండి, చాలా నీట్గా కూడా ఉంటుంది. దానికోసం మాత్రం నేను చాలా వెయిట్ చేస్తున్నానండి. ఇలా ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే చూడ్డానికైతే భలే ముద్దుగా ఉంటుంది కదా అండి. ఇంటి ముందర ఇలా వేస్తూ ఉంటే వేయాలనిపిస్తూ ఉంటుంది ముగ్గులు. మనకి చూడ్డానికి బాగా కనిపించేసరికి ఇంకా ఇంకా వేయాలనిపిస్తూ ఉంటుంది. కానీ టైం సరిపోదు కదా అండి మిగతా పనులు చేసుకోవడానికి. అందుకనే ఇలా టకటక ఈ చిన్న ముగ్గు అయితే వేసేసాను. నెక్స్ట్ అయితే కిచెన్లోకి వచ్చానండి. ఇక కిచెన్ అంతా క్లీన్ చేయాలి కదా. ఇంతకుముందుకైతే నైట్ క్లీన్ చేసుకునేదాన్నండి. కానీ ఈ చలికాలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి అయితే నైట్ పనే చేయబుద్ధి కావడం లేదు. అందుకే ఎర్లీ మార్నింగే అంతా క్లీన్ చేసుకుంటున్నానండి. ఇక అదేంటోనండి, చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే గిన్నెలు అయితే చాలా ఉంటాయండి. అసలు ఎలా వస్తాయో ఏమో అందులోకి అస్సలు అర్థమే కాదండి. ప్రతి చిన్న గిన్నె తీసుకుపోయి అందులోనే పడేస్తారు పిల్లలు. ఇక మా వాడైతే క్లీన్గా ఉన్న గిన్నెలు కూడా తీసుకెళ్ళి సింక్లో పడేస్తాడండి. దానివల్ల కూడా నాకైతే చాలా గిన్నెలు అయిపోతాయి. ఎర్లీ మార్నింగ్ ఇవన్నీ రుద్దాలంటే చాలా ఇబ్బంది అవుతుందండి. పిల్లలకి చెప్తే వినరు కదా, ఎంత చెప్పినా అసలు వినరు వాళ్ళు. మనం సింక్ వాష్ చేసుకునేటప్పుడే ట్యాప్స్ కూడా క్లీన్ చేసుకుంటే మనకి ట్యాప్స్కి మరకలు పడతాయి కదండి, వాటర్ మరకలు. అవన్నీ కూడా అప్పుడే క్లీన్ అయిపోతాయి. అలాగే ఉంటే గలీజ్గా కనిపిస్తాయి కదండి. అందుకే కిచెన్ క్లీన్ చేసుకునేటప్పుడే మనం ట్యాప్స్ కూడా క్లీన్ చేసుకోవాలండి. నెక్స్ట్ అయితే నేను బియ్యం కడుగుతున్నానండి. ముందుగానే బియ్యం కడుక్కొని పక్కకు పెట్టుకుంటే బియ్యం నాని అన్నం పొల్లులు బాగుంటుందండి. నేను బ్రష్ చేసి వచ్చేంత వరకు బియ్యం నానతాయి. ఇక ఇప్పుడైతే నేను బ్రష్ చేస్తానండి. ఇక బ్రష్ చేసి వచ్చిన తర్వాత ఒక పొయ్యి మీద రైస్, మరొక పొయ్యి మీద పాలు 2 పెడతానండి ఒకేసారి. ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్లోకి చపాతీ చేయాలనుకుంటున్నాను. చపాతీలు మెత్తగా రావాలనుకుంటే అందులోకి కొంచెం ఆయిల్, కొన్ని వేడి నీళ్ళు పోసి కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకొని ఒక 1/2 hour పక్కకు పెట్టుకోవాలండి. ఇది నానేలోపు నేను టమాటా చట్నీ చేద్దామనేసి టమాటాలు తీసుకొని వాష్ చేసుకున్నానండి. మా పాపకైతే టమాటా చట్నీ చాలా ఇష్టం అండి, తన ఫేవరెట్ అనమాట. అందులోనూ ఇలా చపాతీలోకి కూడా టమాటా చట్నీ అయితే బాగుంటుంది అనేసి అన్నానికి చపాతీకి రెండింటికి యూజ్ అవుద్ది కదా అని ఈరోజైతే టమాటా చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇవి మగ్గేలోపు నేను చపాతీలు తాల్చుకున్నానండి. ఇక ఇలా చపాతీలు తాల్చుకొని వాటిని కాల్చుకున్న తర్వాత ఇవైతే ప్రిపేర్ చేసుకొని నేను పక్కకు పెట్టేసుకుంటానండి. ఇప్పుడైతే టమాటా చట్నీకి పచ్చిమిరపకాయల కారం కావాలి కదా, అందుకోసమని నేను పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నానండి. ఇక ఇవి మొత్తం చల్లారేలోపు నేను మా పాపకి జుట్టేస్తానండి. స్కూల్కి టైం అవుతుంది కదా. ఈ పనంతా చేయడం ఒక ఎత్తు అయితే మా పాపకు జుట్లు వేయడం మాత్రం ఒక ఎత్తు అండి. ఎంత బిగ్గరగా వేసినా ఇంకా గట్టి గుంజు అని ఏడుస్తూ ఉంటుందండి. ఇక మొత్తానికైతే జుట్లు అయితే వేసేసాను. ఇప్పుడైతే ఇంకా ఒక పొయ్యి మీద అయితే మళ్ళీ టీ పెట్టానండి. ఇక టీ మరిగేలోపు చల్లారిన టమాటాలు అయితే మిక్సీ పట్టేశాను. మొత్తానికైతే టమాటా పచ్చడి అయిపోయిందండి. ఇక మా పాపకి వాళ్ళ డాడీకి అయితే బాక్సులు అయితే పెట్టేశానండి. ఇలా ఈ చిన్న చిన్న పనులే చాలా లేట్ అవుతాయండి. మార్నింగ్ అయితే చాలా విసుగు పుడుతుంటుంది ఇవి తొందరగా చేయాలంటే. ఒకవైపు నుంచి ఏమో టీ గిన్నె పొంగిపోతుంటుందేమో అని అదొక టెన్షను. ఇక వీళ్ళకైతే టిఫిన్ అయితే పెట్టేశాను. ఇంకా మా పాపకైతే వాటర్ కూడా పోసేసానండి. మొత్తానికైతే ఎవరి బాక్సులు వాళ్ళకైతే సర్దేశానండి.
పోయింది పచ్చి వచ్చింది పచ్చి వచ్చిందా అమ్మకి ఇది ఇక మా వాడైతే చపాతీ చేశాడండి. ఇక మొత్తానికైతే ఇప్పుడండి అసలు పని. చూడండి ఇల్లంతా ఎలా చేశారో ఇద్దరు అక్క తమ్ముడు కలిసి. ఎక్కువైతే మా బాబే అండి ఇలా అంతా ఎక్కడివక్కడ పడేస్తాడు. ఉండాల్సినవి చోటు ఉండవు. ఇగో చపాతీ చేసి పిండంతా బారబోసాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకా గిన్నెలు ఉన్నాయండి. ఇంకా నేనైతే ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే టిఫిన్ చేశానండి. ఫస్ట్ అయితే తినాలి కదండి, ఎనర్జీ రావాలి పని చేయాలంటే. తినేసి టీ తాగేసానండి. నాకైతే ఇలా గాజు గ్లాసులో టీ తాగడం అంటే చాలా ఇష్టం అండి. టీ తాగేసి ఇలా ఇక మొత్తం అంతా క్లీన్ చేయడం మొదలుపెట్టానండి. ముందైతే డైనింగ్ టేబుల్ అంతా క్లీన్ చేసేసాను. ఇక బట్టలు ఉంటే ఇవన్నీ ఇక వెనక వాషింగ్ మిషన్లో అయితే వేసేసానండి. డైలీ మాత్రం బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేయాల్సిందే. మా వాడు రోజు టాయిలెట్ పోస్తాడు కాబట్టి కంపల్సరీ నేను వేయాల్సిందే అండి. లేదంటే ఇక అసలు నాకు ఇష్టం ఉండదు, పడుకోవాలనిపించదు. ఇప్పుడైతే హౌస్ అంతా క్లీన్ చేస్తున్నానండి. ఇంకా ఉండాల్సినవి చోట ఉండవు కదండి. ఇంక మా వాడైతే మరీ అల్లరి వాడు. అసలు చెప్పేదైతే వినడు. ఎక్కడ పడితే అక్కడ వేస్తాడు. సోఫా కవర్లు వేస్తే ఆ క్లాత్స్ కూడా మొత్తం గుంజి ఎక్కడ పక్కకు పడేశాడు. నేనంతా నీట్గా సర్ది ఎక్కడక్కడ పెడితే మళ్ళీ వాడు తీసుకొచ్చి మళ్ళీ సోఫా మీదనే ఆడుకుంటుండే అవి పెట్టి. ఇంకెంతకని చెప్పాలి వాడికి, అసలు ఎంత చెప్పినా వినడు మా వాడైతే. ఇక మొత్తానికైతే అవన్నీ తీయించానండి. హాల్లో అయితే లేవగానే అంతా క్లీన్ చేసేసుకొని సోఫా ఈ కవర్లు ఇవన్నీ క్లీన్గా సర్దుకుంటే ఎవరైనా వచ్చే వాళ్ళకైతే చూడడానికి బాగుంటుంది. కానీ నాకైతే అసలు కుదరదండి. ఎంత ట్రై చేసినా కూడా అసలు ఎర్లీ మార్నింగ్ ఈ వర్క్ అంతా చేసుకోవాలంటే అస్సలు కుదరని పని. ఎందుకంటే లేచేది 6 o'clock కదండి. ఇంక పొద్దున్నే ఇవన్నీ చేయాలంటే మళ్ళీ వంట గిన్నె లేట్ అవుతుందేమో అనేసి ఫస్ట్ అయితే కిచెన్ వర్క్ అంతా చేసిన తర్వాతనే నేనైతే ఈ హాలు ఇవన్నీ క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఇక ఇవన్నీ మా వాడి బొమ్మలండి. అన్నీ సర్ది పెట్టేస్తున్నాను. ఇగో కిచెన్లో ఉండేవి తీసుకొచ్చి హాల్లో పెట్టుకొని ఆడుకుంటాడండి మా వాడు. ఇంకా అవి తీసుకుంటే మాత్రం మళ్ళీ తీయనివ్వడు. ఇక అన్నీ సర్ది పెట్టేసిన తర్వాత వాడు మళ్ళీ తీసుకొని ఆడుకుంటున్నాడండి. ఇంక ఎంతకని చెప్పాలి వీడికి. మళ్ళీ అన్నీ ఇంకో ఎక్కడ పడితే అక్కడ వేసాడు. అవన్నీ ఫస్ట్ క్లీన్ చేశానండి. ఎక్కడివక్కడ తీసి పెట్టాను, కానీ మళ్ళీ తీసుకున్నాడు. ఇక ఇక్కడే పెడితే ఊకే తీస్తాడనేసి అవన్నీ తీసుకుపోయి ఇంకో బెడ్రూమ్లో పెట్టేశానండి. వాడు అక్కడ కూడా సెల్ఫ్లో పెట్టనివ్వలేదు, మళ్ళీ ఏడ్చాడు. ఇక మొత్తానికైతే అన్నీ సర్దేసుకొని ఇక ఇల్లంతా మళ్ళీ క్లీన్ చేసుకున్నానండి. అంతా ఊక్కున్నాను. అసలు ఈ పని అంతా చేయడానికి ఒక 1 hour దీనికే పడుతుందండి. ఇంకా మా పాప వాళ్ళ డాడీ ఇద్దరు వెళ్ళిన దగ్గర నుంచి నాకు ఇక ఈ ఊకుడు సర్దుకునుడు ఇదే పని సరిపోతుందండి. ఇవంతా అయితే అంతా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడైతే చాలా నీట్గా అంతా ఊకిన తర్వాత అయితే చాలా నీట్గా కనిపిస్తుందండి. ఫైనల్గా నా వర్క్ అంతా అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.